గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వర్గలోకం దాకా వ్యాపించింది. సురలాత నిఘన కీర్తిని వినిమతి అబ్బురమ్ము పడినారు. సురలాత నిఘన కీర్తిని వినిమతి అబ్బురమ్ము పడినారు. ధరణీనాథుని పరీక్షింపగా దలచి కదలినారు. పావకుండు కొనియ పారావతము రూపు డేగ రూపుగొని సురేంద్రుడవని దాని వెంటనంటి తరుముతురా నరపాలు పావురంబో. కావు మాయా మహారాజా, కావు మాయా మహారాజా, నన్ను కావగ నీవే నయా రాజా. కావు మాయా మహారాజా. లేరెవరు మీరు ఆతలు ఉండండి, దొరగత్తని మాట్లాడొస్తాను. వేరెవరు ధారుణిలో బాబు, నీ సరిధీరులు వేరెవరు. ఇది నిన్న నీకు చెప్పలేదు ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దని? ఏందో ధర వాళ్ళు తిండి లేక సత్తుంటారు. వాళ్ళు తిండి లేక వస్తుంటే నేనేం చేసేదిరా? ఇంకెవరి దగ్గరికి నా పోమను. ఆడైపోవటానికి భయపడి సత్తుండాలి దొరా. నా మాటనే దక్కించండి. మహారాజా రండి సచ్చినోడా, వదలరా, చూడు మేకరా, దాని ఉసురు పోసుకుంటాయారా, నీ చేతులు ఇరగా వదులు. పోయా నీ దబాయింపు. డబ్బాడే మరి వదులుతా. రేయ్, నువ్వు తాళతలోరా? నువ్వు అరిసి గీ పెట్టిన వదలను. పోరా గబ్బిలాయ మొహోడా, నీతో ఏంటి నాకు? చెంగయ్య బాబుతో చెప్పి వదిలించుకుంటానే పో. చూడు బాబు, ఆ సచ్చినోడు మేకను తోలుకొచ్చాడు, ఆడికి చెప్పు వదిలేస్తాను బాబు, రేవుకు పోవాలి. ఏమిటిరా దీని గోళ? ఏముంది బాబు, ఎన్నిసార్లు అడిగినా ముండ టలా ఇస్తుంది. దమ్మిడి ఇలేదు బాబు సెల్లు. అవునే మరి, ఆ బాకీ ఎలా తీరుస్తావే? ఏదో మీకు చాకరీ చేసి తీరుస్తాలే ద్వారా, ఈ మాత్రం భాగ్యానికి ఊరొదిలి పెట్టి పారిపోతానా? నువ్వు ఊరు వదలాలంటే మాత్రం ఊరు నిన్ను వదలొద్దటే. ముసలాయన కథ పులి పెక్కినట్టుంది. దండం దొరా. మా చిన్న బాబు వచ్చాడు, మా బంగారు ధర వచ్చాడు, మా కసు ధర వచ్చాడు, మా మరీల బాబు వచ్చాడు. నీదంతా మరి ఏ సత్యం, ఇదేనా రావడం? కులాసా స్నానం చేయి, భూచేద్దుగా. చూడు సుబ్బలత్తమ్మ, అంతా కలిసి నన్ను ఎట్ట ఆడుతుండారు. నువ్వు నాకు కథ చెప్పమ్మా మామయ్యకి. ఏమిటి మామయ్య దాన్ని నేర్పిస్తారు? పని చేసుకునే దాన్ని పోనీరాదు? పోవే, దాని గొడవ ఎప్పుడు ఉండేదేలే. కానీ కానీ మళ్ళీ మొదల నుంచి కానీ మధ్య నీతో తగలాటం. రామి రామి, వస్తున్నామా, వస్తున్నా. పోనీరా, దాంతో ఎందుకు గొడవ? వాడికి మాత్రం దాని మీద కక్షనే. అదేదో వాడిని ఏడిపించి ఉంటుంది. అవుందరా, దానికి మధ్య కార్తీ గోరోజునే ఎక్కింది. అయితే మరేది రేపు అక్కడ పోవాలి. ఉండవే,
తొందరేంటి, నేను చూస్తే ఎట్లాగో ఉంటది. ఏం వరాలు దీంతో సరసలాడుతుండవు? అబ్బబ్బే, అదేంటి రంగన్నా నువ్వు అట్ట అంటావు? రాముతో నాకేం సరసం, అమ్మతో సమానం. ఏ రామి? పోవయ్యా, నువ్వు వట్టి కోస రకం. నీకంటే ఆ ముత్యాలేనయ్యం. ఏమే ఇవాళ పొద్దునే పడ్డా ఊరి మీద? పోరా గబ్బిలాయి మొహోడా. చూడు బంగారమ్మ, మీ అబ్బాయి పొగాక పెట్టమంటే సరసలాడుతూ కూకున్నాడు. పోలీరా దాన్ని ఇచ్చి పాపు. ఏమి రంగయ్య, ఆ సత్తరావు సంగతి ఏం చేశావు? ఒరే పెద్దోడా, మన రంగయ్యకు బీడీ కట్టిచ్చా? అది కాస్త కుదిర్చావంటే కొట్టు పెట్టుకుంటాను, నీ మేలు మర్చిపోను. దాని దేవుందిరే బంగారయ్య, మన చేతుల్లో పని. కావాలంటే ఇప్పుడే రా, తేల్చేద్దాం. ఓ ఒరే చిన్నోడా, పొట్టి మీద కూర్చో. ఒరే పెద్దోడా, షావుకారి గారి టపాకాయలు రా, చూసి మరీ పట్టురా. రంగయ్య పద పద. ఏం పంతులు గారు, మేం మాత్రం మనుషులం కాము. ఇప్పుడు జరుగుతున్న పద్ధతికి ఏమాత్రం అభ్యంతరం రానివ్వం. ఏదో మీ దయ, మీ పేరు చెప్పుకుని బతికిపోతా, అంతే కదూ రంగన్న? అంతగాక ఏడపోతాడు బాబు, శెట్టి మనల్ని కాదని. మాట తప్పితే కొట్టు పీకి అవతల భారేమో. బంగారయ్య అందాక రాణిస్తాట్రా, జాగ్రత్తగానే పోతాడులే. సరే చూద్దాంలే అంటే కాదు, మీరు మాట ఇవ్వాలి. ఏందయ్యా నీ నచ్చ? పదవయ్యా పద. సౌకర్ చూద్దాం అంటే మాట ఇచ్చినట్టు కాదు. పదవయ్యా. ఓవయ్యా, నక్కని దొక్కొచ్చావులే. ఊరుకోరా, అదే చెబుతుంటే నీకంటే ఏడుస్తావు. నువ్వు ఊరుకోరా. అంతేనా అండి? నేను నెత్తి నోరు పెట్టుకుని కొట్టుకున్నాను. నా గోలు ఎవడైనా వింటేనా కొట్టు మీద ఎగబడి సరుకం ధ్వంసపాటు చేశారు. ఉత్త పుణ్యానికి నట్టపడ్డావు. అరే, నా సొమ్ము పోతే పోయింది రంగన్న, అవతల పెద్ద మనిషి మాటన్నా దక్కించండి అయ్యా అని గోల పెట్టాను. ఎవడైనా వింటేనా నీ బాబుదా ఆడి బాబుదా అని పైకి వచ్చి బొడ్డోళ్ళు సావదంపేశారు. పెద్ద మనిషిని మాట ఇన్నేంట్రా, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఇలాంటి పచ్చికలు ఎన్నడూ చూడలేదు. ఇంకేముంది, మిమ్మల్నే కాదన్నాక మా బోటోళ్ళం ఈ ఊళ్ళో బతకగలమా? ఇట్టాగే సాగనిస్తే ఈ ఊళ్ళో ఉండట్టే. నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేయవయ్యా పోలీసులకి. ఒకడన్నా బొక్కలో నెట్టాను కానీ వీళ్ళ రోగం కుదరదు. అమ్మో, పోలీసు రిపోర్ట్ ఇచ్చి ఇంకా ఈ ఊళ్ళో నిలవగలవా? పోవయ్యా, నిలవకి ఎవడేం చేస్తాడు? కొట్టు మీద పడి లూటీ చేశారని దొమ్మి కేసు పెట్టి చెప్తా. నేనున్నానుగా, చూసుకుంటాను. ఇంకే రావయారా. బాబు గారు మాటిస్తే మరే పదా. సరే, ఇది సివిల్ కేసు, మీ చేసేదేం లేదు, కోర్టుకు వెళ్ళండి. నేను సాక్ష్యం వేసుకున్నందుకు తెలియక ఏమేమో అన్నానే. నిజంగా నీవు ధర్మరాజు. వచ్చాడు ధర్మాత్ముడు. మేమంతా అబద్ధికులం, ఈయనొక్కడే నిబద్ధికుడు. ఏముందలేండి, అంతా నమ్మకం. ఎవడైనా నమ్మినోడే కానీ దా చేసేది. నమ్మనోడిని ఎవడేం చేస్తాడు బాబు? మీరేగా ఏరి కోరి తెచ్చుకున్నారు, మా రామయ్య బావ మా రామయ్య బావ అని. తెచ్చుకున్నాను, నెత్తి మీదకి ఎక్కించుకున్నా. మీరు ఎక్కించుకున్నారు, ఆయన పడదన్నాడు. ఆఖరికి ఇరుగు పొరుగు ఉంటుండామే,
తెల్లారు లేస్తే ఒకడి ముఖం ఒకడు చూడాలి అన్న జ్ఞానమైనా లేకుండా ఇంకా ఇరుగు పొరుగును ఇంకా పుణ్యాత్ముల ముఖాలు మన పాపిష్టి ముఖాలు వాళ్ళు చూడక్కర్లేదు. మూసైనా తలుపు. ఇదే మనకు వాళ్లకు తెగతెంపులు. వెళ్ళు రంగా. ఆగో నాన్న, ఏమిటిది? ఏమైనా ఆలోచించే చేస్తున్నావా? బాగా ఆలోచించే చేస్తున్నాను. ఒరేయ్, నువ్వు వెళ్ళి ముయ్యరా తలుపు. నాన్న, ఏమిటి నాన్న ఇది? ఊళ్ళో వాళ్ళు నవ్విపోతారు. నవ్విపోతారు? ఇంకా కొత్తగా ఏం నవ్వుతారు నన్ను? ఈ నవ్వేది చాలతో. ముయ్యరా తలుపు. శాశ్వతంగా బంద్ చేయి. పో రంగా. మన రామయ్య గారింటికి ఏదో వచ్చినట్టుంది. రాకేంలేండి, వెళ్ళేటప్పుడు కూడా ఏదో గుసగుసలు ఆడుకున్నారు. ఏదో నట్టు పెట్టేసి ఉంటాడు. నట్టు పిట్టు కాదు, నీ మొహం కాదు, పార్సిల్ వచ్చిందిరా. పార్సిలు పుస్తకాలు, బొమ్మలు, అవి ఇవి. వెళ్ళేటప్పుడు ఏదో డబ్బిచ్చి ఉంటారేమో, పంపించి ఉంటాడు. వాళ్ళ దగ్గర మా ఉండి సచ్చింది ఇచ్చి పంపటానికి. బాబు గారు ఎర్రి గాని చిన్నబాబు ఎప్పుడో ఆళ్ళలో చేరిపోయినాడు. ఈయనేదో ఆపేస్తో సంపాదిస్తున్నాడు. ఇదంతా ఎప్పటికైనా అటు చేరిపోయేదే. పంతులు, రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు. కొంచెం చూసి సర్దమని చెప్పు. లెక్కట్టరా నోటు. రూపాయల 6 అణాలు. 1698 రూపాయల 6 అణాలా? అదేమిటి, 2 సార్లు 500 చెల్లుండాలే? ఏది దీని మీద లేదే? లేదు, మా నాయన తీసుకొచ్చి ఇస్తే. కావాలంటే మీ షావుకారు అడుగు. ఏమిటయ్యా అట్లా చూస్తావు? ఇస్తే నోటు మీద ఉండదు. ఇస్తే ఎట్టా ఉంటుంది, రాస్తే ఉంటుంది. కానీ మొన్న పండక్కి ముందు 500, అది వరకు 500 ఇస్తే ఏం చేశావు? అవన్నీ దిగమింగుకుతున్నావా? నేనే లోకుల సొమ్ము దిగమింగేవాడిని. ఇక నీవు నీ బాబే మహాధర్మాత్ములు. అయినా నీతో నాకు వాదేవిడి. ఇస్తే లెక్క ప్రకారమే, లేకుంటే పో. ఇవ్వక నీలా లోకుల సొమ్ము మింగుతాననుకున్నావా? ఎందరు సొంతం కూర్చి మేడ కట్టేవో. వెళ్తానే, నిజాయితీ ఉంటే నిలబడు. 10 మందిలో పెడతాను నీ బతుకు మా బతుకు. నువ్వు ఒక మనిషివే, నీది ఒక బతుకి. దీంతో నువ్వు ఇచ్చిన ధన రుణం తీరుతుంది కానీ నువ్వు చూపిన దయారుణం తీరదు. అది ఎప్పుడు తీరుతుందో. వస్తా బావా. ఏంటి పంతులు గారు, దయారుణం అంట ఏందో? దయారుణం తీరుస్తాట. ఇంకా ముందు ఈ రుణం ఎలా తీర్చాడు పంతులు? ఏదో పొలం తాకట్టు పెట్టి ఉంటాడు. దాంది ఉంది. ఈ ఏడు పంట బాగానే పండింది. చేసిన రుణం సగానికి పైగానే తీరిపోవచ్చు. నాకు చెప్తావేందయ్యా నువ్వు? చేలో పంట ఏటో తెలియదు, ఇల్లు చేరేదాకా ఏ నమ్మకం అంట. చారకేమవుతుందిరా, 2 రోజుల్లో కొయ్యబోతుంటే. ఇంతలో పురుగులు పడతాయా, మిడతలు కొడతాయా? ఏమో, పురుగులే పడతాయో మనుషులే కొడతారో ఎవరు చూశారు? పంతులకి వ్యవహారాలన్నీ ఏం తెలుసు బాబు, కొత్త సత్కాలు మడిచి.
ఏమిటిరా? ఏమిటిది? ఏది చెప్పను బాబు, మీ ఉప్పు తిన్న ప్రాణం తిడతా ఉంటే ఇంట ఊరుకోలేకపోయాను. పొద్దుట్లేసి నేల మంచిది కాదు. ఆవిడ ముఖం చూశాను, ఏమారు ఉండిపోయాను. లేకపోతే ఆ ఎదవ చేతి దెబ్బతినేవాడినా పాతి పెట్టేవాడిని. ఎవరినా వాడు? చెప్పు. ఇంకెవడు బాబు, ఆడే ఆ నారాయణ గాడే. ఆ డబ్బు వసూలు చేసిన కాడి నుంచి దాచుపావు నాకు పగబట్టాడు. ఇంత మొగాడయ్యాడా వీడు? వాడి కోడలు తీయిస్తాను. నువ్వే బయటికి వెళ్ళి నారాయణ కొట్టి పైకి వెతికెళ్ళాడని కేకలు పెట్టు. పై వ్యవహారం నేను చూసుకుంటాను. లే. బాబు చెంగ బాబు చంపించాడు బాబు, నారాయణ చంపించాడు బాబు, పులేమా ఎంకే బాబు చంపించాడు, నన్ను చంపించాడు, చంపించి పారిపోయాడు. ఏంట్రా ఏంట్రా ఏం జరిగిందిరా? ఇంకేముంది బాబు, నారాయణ తల పగలగొట్టి డబ్బెత్తి పారిపోయాడు బాబు. తలబడిపోయింది బాబు. చెంగయ్య బాబు చూస్తున్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే నేనే కాజేశాను అనుకునేవాడు. తలబడిపోతుంది బాబు. ఇంత పచ్చికలే ఇట్లా అయితే ఇంకా ఈ ఊళ్ళో ఉండటానికి వీలేనా? ఇదిగో సాధింపేనా, బోడి సాధింపు. ఏం బాబు, ఇదేనా రావడం? ఏం చేస్తాం? తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. మన చేతుల్లో ఉందా? ఏమంటావు రంగన్న? మొన్న ఇచ్చిన 100 బాబు గారికి ఇచ్చావా? ఏం బాబు, అది జమ ఇప్పిస్తారా, పద్దు రాసుకోమంటారా? రేపిస్తాను లేవయ్యా. ఊళ్ళోకి వచ్చామో లేదో ఎడకో పారిపోతుంటే టెంట పడ్డావు. అట్లాగే అట్లాగే, ఏదో బాబుని చూడడానికి వచ్చి మాట వరుసకి అడిగాను. డబ్బు అడగొస్తుంది రంగన్న. వస్తా. ఏమిట్రా ఇది? మన కోర్టుకు వెళ్ళేటప్పుడు ఖర్చుకుంటుందని నేనే తెచ్చాలండి. ఆటికి ఈటికి అయిపోయింది. అన్ని ఖర్చులు నేనే పెట్టాను కదరా. కానీ మీకు తెలియని ఖర్చులు చాలా ఉండేలేండి. అట్లాగా అయితే నా పేరు చెప్పి ఎక్కడ డబ్బు తీసుకురావద్దు. ఇక ముందు నా బాకీలు కూడా వసూలు చేయొద్దు. అట్టగా మీరు వద్దంటే నాకైనా పట్టింది గర్జు. మళ్ళీ ఆ ఉద్యోగం ఇచ్చాడులే, జీతం బత్తే లేని ఉద్యోగం. ఇన్ని గారు బాకీలు వసూలు చేయకపోతే బతకేలేం కావాలి. ఏంది రంగన్న, నా పెళ్లి అట్టాగే పోతుంది. నిరుడు పండకంతా అయిపోయినట్టుందా? ఈ ఏడు చూసుకుంటే ఏమీ లేదు. ఇదంతా చూస్తే నాకు పెళ్ళయ్యే గీతే లేనట్టుంది. నీకెందుకు నువ్వు ఊరుకోవయ్యా చచ్చినట్టు? నీకు కావాలంటే కొండ మీద కోసిని తీసుకొచ్చేస్తా. అది కాదు రంగన్న, మా అయ్య పెళ్లి మాట ఎత్తితే వినిపించుకోడు, కొట్టో కొట్టో అంటాడు. నువ్వు కాసేపు చూడు రంగన్న, నువ్వంటే కొంచెం భయం. ఉండవయ్యా, కొట్టు గిట్టు అంతా కుదిరిపోయేది. ఆ బీనాష్ ముండా కొడుకు శంగయ్య చెడగొట్టాడు.
నా మాటని సివిల్ సూట్ పారైతే ఇప్పటికి అంతా తేలిపోయేది. ఆంధ్రాలో ఈడు సావాసం పట్టావు బాగుపడతానికేనా? అదేటే రంగన్న మా చెడ్డ మంచోడు. ఏమే నా సావాసం చేసి ఎవరు చెడ్డాడే? చెడకేవరా చెంగయ్య చూడు నీ యదాన పడి అలో లచ్చనని ఏడుస్తున్నాడు. ఆ పక్క రామయ్య కూడా నీ మూలాన నాశనం అయ్యాడు. అంతేనే. సున్నో రంగడంటే ఏమనుకున్నావు? మన మాట వినుకుంటే ఎవడైనా అంతే. నువ్వు బాగా ఆలోచించుకో. పోరా గబ్బిలాయి మొహోడా, నన్ను బెదిరిస్తున్నావు. ఆగు 2 రోజులు వస్తున్నా నీ మొగుడు. ఎవడేనా మూడు? అర్రే అప్పుడే మర్చిపోయావంటరా? తలతాడు ఇంకో జ్ఞాపకం వస్తుంది. చెప్పరా మీ సావుకారికి రంగన్న వచ్చినాడని. ఇప్పుడు వీలు లేదని చెప్పరా? ఏం బాబు ఒంటో ఉసిగా లేదా? ఏందో బాబు కాలం ఏం బాగులేదు. నాకు ఏంటో ఇబ్బందిగా ఉంది. కాంతి కాస్త దయచేయించండి. ఇక దయచేయించడం లేదు, ఏమీ లేదు. నీకు ఇదివరకే చెప్పాను నా దగ్గరికి రావద్దు. అట్టా అంటే అట్టా బాబు. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉండం. ఇప్పుడు పొమ్మంటే ఏడవపోతాం బాబు. ఏదో మీరే. నువ్వు నన్ను నమ్ముకుని ఏం లాభం లేదు. ఇప్పుడే చెప్తున్నాను, నీ బ్రతుకు నువ్వు చూసుకోవచ్చు. బతకాలన్నా మాకు ఇంకేముంది బాబు, మీ పోటీ వాళ్ళు అండొదిలితే. ఒరే, నీకు ఇదివరకే చెప్పేశాను, నా దగ్గర నుంచి నీకు ఇక దమ్మిడి రావద్దు. వెళ్ళు అంతే. అంత తొందరపడితే అట్టా బాబు. మాట జారే ముందు కాస్త ఆలోచించుకున్నానండి. మనం చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఇవాళ తెలుసుకుందామన్నా తెగవు. జగని ఎవరా? ఇట్లా బెదిరించి నా దగ్గర డబ్బు వసూలు చేద్దాం అనుకున్నావా? ఈ చెంగయ్య 100 రంగులకు జడిచేవాడు కాడు. ఆయన వాళ్లకు తల వచ్చాడు కానీ పోరా పో, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇక నాకు దేని గురించి భయం అంటూ లేదు. జైలుకైనా ఊరికైనా దేనికైనా సిద్ధమే. పో, నీ చేతన ఇది చేసుకో. సిద్ధం బాబు, వెళ్తాం. మళ్ళీ పాలు ఆలోచించి చూడండి. ఏరా ఇవాళ పూల రంగులయ్యావే? రావి చల్లగా చూడాలి గాని రంగడు ఎప్పుడు పూల రంగడేనే. ఈ పరాస్కాలకి ఏమి లేరా? ఇట్ట కూర్చోరా. కూర్చో. ఎన్నాళ్ళైనా ఇట్టాగే ఆరి చేతిలో వైకుంఠం చూపిస్తుండవుగా. వైకుంఠం కాదురా, స్వరంగం చూపిస్తా. కూకో, తేగలు తెస్తాను. తేగలు నా మొహమును. ఎంతో బొత్తిగా జరగట్లేదురా. 10 రూపాయలుంటే ఇచ్చుకురా.
ఆగవే, రేపు తెల్లారదా కాదు, 10 రూపాయలేంది 100 కావాలన్నా ఇస్తా. మాటలకి వెళ్ళారా కోటలు దాటుతాయి. ఇవాళేంది రేపు ఎక్కడ నుండి వస్తాయో. సున్నం రంగడి మాట అంటే మాటే. చూసుకో మరి, రేపు తెల్లారే తలకి నిన్ను నిలువున నగల్లో ముంచేస్తానో లేదు. అబ్బో, అది ఎట్లా కథ చెప్పకూడదేంటి? చెప్పటం దేనికి, చేసి చూపిస్తాగా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదు చెప్పడానికి. నమ్మకం లేకదే, ఏడన్నా నోరు జారిడ్చావా అంటే అమ్మతోడు నేను చెప్తానా? ఏముందే, ఇవాళ ఈ ఊరికి శంగయ్య సావుకారు, రేపటి నుంచి మనం. తెలిసిందా? ఇది అట్రా నువ్వు చెప్పేది? నువ్వు సావుకారు ఎట్టవుతావు పోరా. చెప్తారా? నేనే అంగండి, దొమ్మరోళ్ళు వచ్చారు. చూస్తావేలా కానీ నీ పని ఏముంది బాబు, కానీ తనకి ఇదివరకే మనవి చేసుకున్నానుగా, ఏదో ఇచ్చి పంపండి. నీకు ఇదివరకే చెప్పాను, ఎంత గింజుకున్నా నా దగ్గర నుంచి ఒక్క తమ్మిడి లాగలేదు. అదిగో దొర, ఆ పట్టుదలే ఇంత కాడికి తెచ్చింది. నా మాటిని ఆ తాళ శివులు బారేయండి. తాళం చెవులు ఎప్పుడు వచ్చేది దాటిపోయింది. చాతకైనా పెట్టి బద్దలు కొట్టు. ఎందుకు బాబు అందాక? ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోమని కదరా నేను చెప్పటం. అట్టగా దొరా, త్వరగా సామాన్య కండిషనాలు పొడవడరా, తాళ శివులు ఎట్లా రావో చూస్తాను. ఏం వదినా, ఎవరి కోసం చూస్తున్నావు? రామయ్య పెద్ద పిలవమంటావా? కాస్త పిల్లు నాయనా. ఇప్పుడైనా చెప్పు, తాళాలు ఏడుండయో. ఎక్కడే తాళాలు లేవే, తలుపు కదా. మావయ్య ఎక్కడ దాచావు? నీ ప్రాణం కంటే ఎక్కువ ఈ డబ్బు ఇచ్చుదే మావయ్య. మావయ్య మావయ్య ఏదో నాటకంగా ఉంది కానీ కమ్మరికి కట్టురా తిని. మావయ్య చెప్పు మావయ్య. మావయ్య మావయ్య చూస్తారేనా? ఇప్పటికైనా చెప్తావా? నిప్పంటించమంటావా దానికి? నిప్పు మెట్ల కింద తీసుకెళ్ళండి.